సో ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితం బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తుందని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయని తెలిపారు. ఈడీ, సిబిఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పౌలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిమెట్టుగా పరిణామి చేస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని తెలిపారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సో మొత్తానికి కేసీఆర్ గారు అటు కేజ్రీవాల్ని, కవితనైతే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏకంగా మోడీకి, బీజేపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. గతంలో బీజేపీని బంగాళాఖాతంలో తోసేయాలని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి అంటే దాదాపుగా 7 రోజుల తర్వాత స్పందించడం వెనుక కారణాలు ఏంటి, అది కూడా అరవింద్ కేజ్రీవాల్ గురించి స్పందించిండో ఒక మాటలో మాటగా కవిత గురించి కూడా ఒక మాట చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి అరవింద్ కేజ్రీవాల్ పైన ఉన్నటువంటి ప్రేమ మరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారి పైన లేదా? గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట అన్నారు. సో కన్న కూతురు అరెస్ట్ చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్, సొంత పార్టీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్ మరి అంటే బీజేపీ తోటి లోపల ఒప్పందం చేసుకున్నందుకే కదా మాట్లాడట్లేదు అని చెప్పేసి కూడా విమర్శలు చేశారు. బట్ కేసీఆర్ గారు అయితే మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ పైన అరెస్ట్ పైన స్పందించడం అనేది జరిగింది. సో ఇది ఒక చీకటి రోజుగా వెంటనే వారిని విడుదల చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆదేశిస్తున్నారు. మరి అనడంతో మరి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనేది చూడాలి. సో మరి ఎన్ని రోజుల తర్వాత కవిత గారి పైన అంటే కవిత గారిని ఉద్దేశించి కాదు, అరవింద్ కేజ్రీవాల్ని ఉద్దేశించి మాత్రమే ఈ మాట మాట్లాడారు. మరి అంటే కవిత గారి విషయంలో మరి కేసీఆర్ మౌనం ఏ విధంగా చూడాలనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.